నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యూఢిల్లీలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం. బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక భేటీ. అర్చకులు వేద పండితుల నియామకాలపై మంత్రి ఆనం సమాధానం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం మంగళవారం జరగనుంది. 2026లో భారత్ చేపట్టిన బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్స్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్తో ఈ సమావేశం కొనసాగనుంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధిపై బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా సమావేశం జరగనుంది. భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతలో పర్యావరణ రంగంలో 4 ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. మొదటిది సుస్థిర జీవన విధానాల ప్రోత్సాహం, రెండవది ఆధునిక డేటా సేకరణ విధానాలతో అటవీ విస్తరణ, అడవుల సంరక్షణ, మూడవ ప్రాధాన్యతగా సర్క్యులర్ ఎకానమీ అంటే సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడం, నాలుగవ అంశంగా ప్రజల భాగస్వామ్యంతో సమాజ ఆధారిత సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాతావరణ మార్పుల ప్రభావాలకు అనుగుణంగా చర్యలు చేపట్టడంపై దృష్టి సారించనున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయడమే ప్రధాన అజెండాగా ఆ సమావేశం కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు చేసే విధానంపై మంత్రివర్గం చర్చించనుంది. రిజర్వేషన్ల అమలుకు అవసరమైన చర్యలు, న్యాయపరమైన అంశాలు ఎన్నికల ప్రక్రియపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 34% రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆలయాల్లో అర్చకులు, వేద పండితుల నియామకాలపై ఎలాంటి జోనల్ విధానం అమల్లోకి లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆలయాల్లో అర్చకులు, వేద పండితుల నియామకాల విషయంలో అన్యాయం జరుగుతుందని, ఎలాంటి నివేదికలు ప్రభుత్వం దృష్టికి రాలేదని మంత్రి తెలిపారు. ఇటీవల భర్తీ చేసిన మొత్తం 344 పోస్టుల్లో 172 పోస్టులను రాయలసీమ ప్రాంతంలోని ప్రముఖ ఆలయాలకు కేటాయించినట్లు వెల్లడించారు. శ్రీశైలం మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాల్లో నియామకాలు వేద ఆగమ పరిజ్ఞానం, విద్యార్థులు ప్రతిభ ఆధారంగానే జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలను కూడా వీడియో రికార్డింగ్ తో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జోన్ 4 పరిధిలోని ప్రధాన ఆలయాల్లో ఇంకా 147 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నిర్దేశిత నిబంధనల ప్రకారం వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చినటువంటి ప్రశ్నలు వేరుగా ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ తమరి దృష్టికి తీసుకురావాల్సింది
రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారికలు మరియు ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో ఉందా అన్నారు అధ్యక్ష. లేదండి అని చెప్పాను అధ్యక్ష. రెండవ బి ప్రశ్న, ప్రధాన దేవాలయాల్లో నియామకాల్లో రాయలసీమ ప్రాంతానికి అర్చకులు, వేద పండితులకు అన్యాయం జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ 344 పోస్టులు ప్రకటించుంటే 172 పోస్టుల్ని రాయలసీమలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లోనే ఫిలప్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే సి ప్రశ్న అధ్యక్ష, శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రధాన ఆలయాల్లో నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తీసుకున్న చర్యలేంటి? అధ్యక్ష, ఈ ప్రధాన ఆలయాలైన వీటి దగ్గర ఖాళీలు ఏర్పడ్డప్పుడు వచ్చినటువంటి ఖాళీలకు అనుగుణంగా ప్రకటనలు తీసుకునేటప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వేద పండితులకి అలాగే ఆగమ పండితులకే ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. దానిలో ఏ ప్రాంతం వాళ్ళు అనే దానికన్నా పూర్తి మెరిట్లో చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో ఒక 15 మరి అర్చకులు, వేద పండితుల యొక్క పోస్టులు ఫిలప్ చేయాల్సి వస్తే దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఉన్నటువంటి ఆగమ పండితులను, వేద పండితులనే కమిటీ సభ్యులుగా వేసి తద్వారా వాళ్ళ ద్వారానే ఇంటర్వ్యూలు జరిపి ఈ 15 మందిని సెలెక్ట్ చేస్తే అధ్యక్ష 1400 చిల్లర మంది ఇంటర్వ్యూకి వస్తే 15 మందిని సెలెక్ట్ చేస్తే ఎవరికి తీసుకోవడం లేదు అధ్యక్ష. 0.1, 0.2 మార్కుల్లో వాళ్ళని సెలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అంటే ఇవాళ వేద పరిజ్ఞానం, సంస్కృత మీద ఒక పట్టు ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని అది ప్రధానంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి చాలా కాంపిటేటివ్గానే ఈ సెలక్షన్స్ కూడా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున క్రికెటర్ తిలక్ వర్మ శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. సినీ నటుడు గతేజ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తాను నటించిన సంబరాల ఏటిగట్టు చిత్రం విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో తిరుమల వచ్చినట్టు తెలిపారు. సంబరాలు ఏటిగట్టు దానికోసం వచ్చాండి. అది సోమవారికి చెప్పుకొని ఆయన ప్రశస్తి తీసుకుందామని వచ్చాను. సినిమా షూటింగ్ అయితే పూర్తి అయిపోయింది. సో దానికోసం ఆయన ప్రశస్తి తీసుకుందామని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ జరుగుతాయండి. ఇప్పుడు డిస్కషన్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం వచ్చాను. సో దానికోసం ఫోకస్ ఉంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కర్నూలు టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు అసెంబ్లీకి రాకుండా ఎలా సమాధానం చెబుతారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాలపై మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు చేయడం, వైసీపీ నాయకులతో ధర్నాలు చేయించడం కాదని, ఆరోపణలు ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అన్నారు. గెస్ట్ హౌస్ లో కూర్చొని ఆరోపణలు చేయడం, అసెంబ్లీకి హాజరు కాకపోవడం, ఎమ్మెల్యే పదవిని గౌరవించకపోవడమేనని విమర్శించారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేస్తూ అభ్యర్థుల జీవితాలతో ఆటలు ఆడవద్దని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఇచ్చిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో మరింత గుణపాఠం చెప్పే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి నేను కోరేది ఒకటే. గత జరిగిన ఎన్నికల్లో 2024లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ పోటీ. వైఎస్ఆర్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 164 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఆ 11 కూడా ఎందుకు ఇచ్చారు? కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గ సమస్యలుంటే సమస్యలు తీసుకుపోయి అసెంబ్లీలో ప్రభుత్వంతో పోరాడి మాకు ఏదైనా పని చేస్తారనే ఉద్దేశం ఆ 11 మంది కూడా గెలిపించారు. వాళ్ళ 11 మందిని. అయితే ఈ దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని గెలిపించారు, అయిపోయింది, నాకేం పని, ఇంకా ప్రజలకు అయిపోయింది, ఇంకా నాకు ప్రజలంటే లెక్క లేదు, మళ్ళా వాళ్ళే సచ్చినట్ట డబ్బులు ఇస్తే వాళ్ళే గెలిపిస్తారు
అని చెప్పి మొండిగా అసెంబ్లీ సమావేశాలు పెడితే అసెంబ్లీకి పోడు. అసెంబ్లీ సమావేశాలు వచ్చే వాళ్ళ బాధలు, ప్రజల బాధలు ఏదైనా ఉంటే అసెంబ్లీ దృష్టికి తీసుకుపోయి, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు తీర్చేదానికి పట్టే వ్యక్తి కాదు, దుర్మార్గుడు. ఇంత దుర్మార్గమైన వ్యక్తి ఎప్పుడు చూడలేదు మేము. ప్రజల సమస్యలంటే పెడచెవిని పెట్టకుండా గాలికి వదిలేటువంటి జగన్మోహన్ రెడ్డి, నీవు సిగ్గు తెచ్చుకో. నిన్న మొన్నటి వరకు ఈరోజు లోకేష్ గారు మంత్రివర్యులు, మా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి పైన డిఎస్సి మోసం చేసిండ్రు, లంచాలు తీసుకున్నారు, దగా చేశారని చెప్పేసి రాష్ట్రమంతా ఏదో ధర్నా చేయించావు, బజార్లో ఎంబడి తిప్పావు నీ మనుషులను, నీ యొక్క రౌడీల మాదిరి తిరిగారు. కానీ డిఎస్సి విషయంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు సంపాదించుకున్న డిఎస్సి వాళ్ళందరూ కూడా. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశాలతో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరితంగా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. తన కుటుంబానికి సంబంధించిన భూముల విషయంలోనూ ప్రభుత్వం తనను వేధిస్తుందని భూమన ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీకి రాసిన లేఖలో తనను అవమానకరమైన పదజాలంతో పేర్కొన్నారని అన్నారు. ఆ లేఖ ఆధారంగా ఎస్పీ తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు మెమో జారీ చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆగస్టు 12న కలెక్టర్ ఫిర్యాదుదారుగా తనపై క్రైమ్ నెంబర్ 253/2026 కింద కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ కేసుపై తాము హైకోర్టును ఆశ్రయించామని, విచారణ సందర్భంగా కలెక్టర్ లేఖలో ఉపయోగించిన భాషపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసిందని భూమన తెలిపారు. తనపై తదుపరి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలను భూమన పునరుద్ఘాటించారు. మెమోని ఈ సిఐ గారు ఈ వెంకటేశ్వర ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని సెక్యూర్ చేశారు. పట్టుకొని ఆయన చేత నా మీద క్రిమినల్ కేసు, ఏం కేసు, అదే క్రైమ్ నంబర్లో సెక్షన్లు మార్చి కేసు రిజిస్టర్ చేశారండి. ఎలా, టైం ఏం రాసినారు? మొదటిది కలెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆన్ 12. మళ్ళీ ఈ వెంకటేశ్వర ప్రసాద్ నాయుడు అనేటువంటి వ్యక్తి చేత ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా 12వ తారీఖునే. మొదటి కేసు రిజిస్టర్ చేసింది 12వ తారీఖున సాయంకాలం 5 గంటలకి. అంత తమాష అనిపిస్తుంది. ఎంత దుర్మార్గమో కూడా ఇందులో దాగుంది. కలెక్టర్ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసింది 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకి. ఆ తర్వాత మార్చుకొని కంప్లైంట్ 12వ తారీఖునే అని 12వ తారీఖున 5 గంటలకే కొత్తన ఎఫ్ఐఆర్ సేమే కొత్త సెక్షన్తో కేసు రిజిస్టర్ చేశారు. ఇక్కడే అసలు మెలికున్నది. నేను ఒక ప్రశ్న ఎప్పుడే వేసేస్తున్నా. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుస్తుంది అని చెప్పడానికి ఇందులో చాలా స్పష్టంగా ఆ ఎస్హెచ్ఓ ఐ సెక్యూర్డ్ శ్రీ చెరుకూరి వెంకట ప్రసాద్ అని ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్నది. అంటే పట్టుకున్నాడు. పట్టుకొని 12వ తారీఖు సాయంత్రం కేసు పెట్టినాము అని అన్నారు. నేను ఒక సవాల్ విసురుతున్నా ఇక్కడ. 12వ తారీఖున నిజంగా అతన్ని పట్టుకున్నారు మీరు. పట్టుకొని కేసు 12వ తారీఖు సాయంత్రమే రిజిస్టర్ చేసి ఉంటే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలలో రికార్డు అయ్యుంటుంది. కనుక లోకేష్ కి నేను పోలీసు వాళ్ళని కూడా ఏమైనా, పోలీసు వాళ్ళు పూర్తిగా పాపం ఆ ప్రభుత్వానికి లొంగిపోయే పని చేసినారు కాబట్టి ఛాలెంజ్ విసురుతున్నా. ఆ సాయంత్రం 5 గంటలప్పుడు అతను వచ్చినట్టుగా సీసీ కెమెరాలలో బయట పెట్టగలరా? కానీ మాకు
పోలీసు వాళ్ళు ఎంత మతలబు లోకేష్ ను అనుసరించి చేస్తారో మేము అంతే నిఘాతో పనిచేస్తాం ఒక రాజకీయ నాయకుడిగా. ఆ టైం వెల్కమ్ టు D66 తెలుగు న్యూస్. తెలంగాణలో భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి అందిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం ద్వారా భూమి లేని ప్రతి పేద కుటుంబానికి 1 ఎకరం భూమిని పంపిణీ చేస్తామని తెలిపారు. తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పు రావాలంటే పేదలకు భూ పంపిణీ జరగాల్సిందేనని కవిత అన్నారు. సామాజిక న్యాయం కోసం టీఆర్ఎస్ ప్రతిపాదిస్తున్న విప్లవాత్మక పథకమే భూలక్ష్మి అని పేర్కొన్నారు. భూమి లేని ప్రతి పేదింటి కుటుంబానికి ఎకరం భూమి అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యం కొనసాగుతుందని ఆరోపించారు. పేదలకు భూమి, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం అందించడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా, సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు. విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీసపు ఆస్తి ఉండాలి, 1 ఎకరమన్న జాగు ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. నిజంగా 1 సెకండ్ ఆలోచిద్దాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్, 1 అర్ధ గజం భూమి ఉంటే, 1 గుంట భూమి ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఉట్టిగా నిర్ణయం తీసుకోలేదండి. దాదాపు 2 నుంచి 3 వేల మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి, పేద మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళతో అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళని అడిగిన నేను ఏం కావాలి అంటే, మేము రేపు చచ్చిపోతే మమ్మల్ని ఏడగాలేయాలి, 6 అడుగుల భూమి లేదు మాకు అని బాధపడుతున్న పరిస్థితి నేను చూసిన. అట్లా అనేకమైన అంశాలు చూసిన తర్వాత, చాలా రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత, ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత, పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రపోజల్ పెడతా ఉన్నాను. 1 ఏకర్ 1 ఫ్యామిలీ ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి, గౌరవం రావాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే. అది ఇవ్వాలంటే కూడా మనకు నచ్చినా నచ్చపోయినా భూమి లేనో తీరు చూస్తారు, భూమి ఉన్నో తీరు చూస్తారు. అది ఊర్లో అయినా, సిటీలో అయినా, ఎక్కడైనా విలువ అనేటటువంటిది, సామాజిక విలువ అనేది ఆస్తిపాస్తులతో చూస్తారు. ఆ ఆస్తిని క్రియేట్ చేద్దామని నేను ప్రపోజల్ చేస్తాను. గవర్నమెంట్ ముందు, ప్రజల ముందు, మేధావుల ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాం. మా పార్టీ నుంచి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం. రేపటి నాడు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తామనే మాట ఇస్తా ఉన్న తెలంగాణ సమాజానికి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.